హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం, మన సొంత వాళ్ళు బిచ్చగాళ్ళు ఒకటే. ఎందుకంటున్నానంటే, మన దగ్గర డబ్బు లేదంటే మనల్ని ఎవ్వరూ మతించరు. చక్కగా ఉండే జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ అతి మంచితనం తెలుసుకో. నవ్వేడేస్ పెళ్ళికి అమ్మాయి తరపు తల్లిదండ్రులు పెట్టే కండిషన్లు తెలుసుకో. నంబర్ 1, ఒక్కడే అబ్బాయి ఉండాలి. నంబర్ 2 అంటే వాళ్ళిద్దరే ప్రైవేటుగా ఉండాలి, అందరితో కలిసి ఉండకూడదు. నంబర్ 3 అంటే 3 బెడ్రూమ్ల ఫ్లాట్ ఉండాలి పెళ్ళికొడుకు పేరుతో. నంబర్ 4 అంటే ఖచ్చితంగా పెళ్ళికొడుక్కి 4 వీల్ కారు ఉండాలి. నంబర్ 5 అంటే 5 lakhs బ్యాలెన్స్ అమ్మాయి అకౌంట్కి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. నంబర్ 6 అంటే ఆ అబ్బాయికి 6 అంకెల జీతం ఉండాలి. ఇది ఇప్పటి ఫార్ములా. ఇవి అన్నిటికీ సరే అంటేనే అది మా అమ్మాయికి అబ్బాయి నచ్చితే పెళ్ళికి ఒప్పుకుంటుంది, మేము ఒప్పుకుంటాం. ఇందులో ఏ ఒక్క కండిషన్ లేకపోయినా మా అమ్మాయిని ఇవ్వం. అది ఇప్పటి అమ్మాయి వారి ఇంటి పరిస్థితి. ఆ విధంగా చెప్పి ఒక్కొక్కరి దగ్గర 32, 33 ఏళ్ళు నిండిన ఆడపిల్లలు పెళ్లి కాకుండా వాళ్ళ అమ్మా నాన్నలకు సంపాదించి పెడుతున్నారు. ఇన్ని కోరికలు కండిషన్లు ఉండేవారు మొదట మీ దగ్గర ఏముందో అది చెప్పండి అని అడిగితే, మా దగ్గర అమ్మాయి తప్ప మరుసటి రోజుకి బువ్వకు కూడా లాటరీయే ఈ పెద్ద మనుషులకి. అసలు పెద్ద చదువులు చదివిన ఆడపిల్లలను పెళ్లి చేసుకోమని, ఉద్యోగం చేసే ఆడపిల్లలను అస్సలు వద్దని మగపిల్లల తల్లిదండ్రులు కరాఖండిగా చెప్తే వీళ్ళకి అప్పుడైనా బుద్ధి వస్తుంది. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందనుకో. అందుకే ఈ ఆడపిల్లలున్న కొంతమంది ఇంత విడిచిపడుతున్నారు. తిక్క కుదరాలి మిత్రమా.